నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘమాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యనారాయణమూర్తిని ఎటువంటి విధి విధానాలతో ఆరాధించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మాఘమాసంలో వచ్చే ఆదివారాలు సూర్యనారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. మాఘమాసంలో వచ్చే ఆదివారం నాడు గృహంలో మహిళామణులు మాఘ ఆదివారపు నోమును ఆచరించడం ద్వారా ఉత్తమమైన ప్రయోజనాలను పొందవచ్చు. సుఖ సంతోషాలు భోగ భాగ్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ మాఘ ఆదివారపు నోము ఎంతగానో సహకరిస్తుంది. ఈ మాఘ ఆదివారపు నోము ఆచరించాలని భావించే మహిళామణులు ఎవరైనా సరే ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు 5 ముత్తైదువులకి పాయసాన్ని దానంగా ఇవ్వాలి. ఇలా మొదటి సంవత్సరం చేయాలి. ఆ తరువాతి సంవత్సరం వచ్చే మాఘమాసంలో 5 ముత్తైదువులకి పెరుగును దానంగా ఇవ్వాలి. మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారము కూడా 5 ముత్తైదువులకి పెరుగును దానంగా ఇవ్వాలి. ఆ తర్వాత 3వ సంవత్సరం వచ్చే మాఘమాసంలో ప్రతి ఆదివారము కూడా బూరెలు, 4వ సంవత్సరం వచ్చే మాఘమాసంలో 5 ముత్తైదువులకి భోజనం పెట్టి తాంబూల దానం చేయటం నిర్వహించాలి. ఇలా 4 సంవత్సరాల పాటు మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారము కూడా ముత్తైదువులను చాలా చక్కగా పూజించి ఆదరించాలి. ఇక 5వ సంవత్సరం వచ్చే మాఘమాసంలో 5 ముత్తైదువులను గృహానికి పిలిపించి ఆ 5 ముత్తైదువులకి చీర రవిక వస్త్రములు సమర్పించి వాయినం ఇవ్వాలి. ఇలా చేస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కుటుంబంలో సభ్యులందరికీ ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందని ఈ మాఘ ఆదివారపు నోమును ఆచరిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించడం జరిగింది. అందువల్ల ఎవరైనా సరే మహిళామణులు మాఘ ఆదివారపు నోమును ఆచరిస్తూ వరుసగా 4 సంవత్సరాల పాటు సూర్యనారాయణమూర్తి ప్రీతి కోసం మాఘమాసంలో వచ్చే ఆదివారాలు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. 5వ సంవత్సరం వచ్చే మాఘ ఆదివారాల నాడు 5 ముత్తైదువులకు చీర రవిక వస్త్రము వాయినంగా ఇవ్వాలి. ఇలా మాఘ ఆదివారపు నోములు ఆచరించి గృహంలో మహిళామణులు సూర్యుడి పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే ఎవరైనా సరే ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారం నాడు పేదవాళ్ళకి రేగి పండ్లు కానీ, గోధుమలు కానీ, బెల్లం కానీ, రాగితో తయారు చేయబడిన పదార్థాలు కానీ దానం ఇస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ప్రభుత్వం నుంచి రావలసినటువంటి ధనం మీకు సకాలంలో అందాలంటే, ప్రభుత్వం నుంచి జరగాల్సిన పనులన్నీ కూడా త్వరగా జరగాలంటే మాఘమాసంలో వచ్చే ఆదివారం గోధుమ రవ్వను తీసుకొని ఆ గోధుమ రవ్వను కొద్దిగా నానబెట్టి బెల్లం తురుము కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి. నానబెట్టిన గోధుమ రవ్వ, బెల్లం తురుము ఈ రెండింటినీ కలిపి మాఘమాసంలో వచ్చే ఆదివారం గోమాతకు ఆహారంగా తినిపిస్తే ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ప్రభుత్వం నుంచి మీకు జరగాల్సిన పనులన్నీ సకాలంలో జరగటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. అలాగే మీరు రాజకీయ రంగంలో రాణించాలనుకుంటున్నారా, క్రీడా రంగంలో విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందాలనుకుంటున్నారా, అయితే రాజకీయ రంగంలో క్రీడా రంగంలో అద్భుతంగా రాణించాలంటే మాఘమాసంలో వచ్చే ఆదివారం జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి. జిల్లేడు చెట్టు మొదట్లో బెల్లం కలిపినటువంటి నీళ్లు పోయండి. జిల్లేడు చెట్టుకి ఒక పసుపు రంగు దారాన్ని కట్టండి. జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించండి. ఇలా మాఘ ఆదివారం నాడు జిల్లేడు చెట్టుకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రాజకీయ రంగంలో క్రీడా రంగంలో విశేషమైన రీతిలో రాణించటానికి ఈ జిల్లేడు చెట్టు ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. అలాగే సూర్యుడికి ప్రీతిపాత్రమైన ఈ మాఘమాసంలో 12ముఖి రుద్రాక్ష ధారణ చేసి సూర్యారాధన చేస్తే సూర్యుడి అనుగ్రహం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు సకల కార్యసిద్ధికి విజయలబ్ధికి ఏ విధంగా ప్రదక్షిణలు నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీదగు కల్పనాది బహునీమములంగొని లోకమంతయున్ ఆదరమొప్ప సౌఖ్యములనందుచునుందురుగాదే కల్పనా బాధల ముంగియుండి భువి భాగ్యములెవ్వియుగోరవౌర హా
నీదగు త్యాగమెంతయును నిక్కము వంద్యము శారదాపతి. ఓ బ్రహ్మదేవ, నీదగు కల్పనాది బహునీమములంగొని లోకమంతయున్ ఆదరమొప్ప సౌఖ్యములనందుచునుందురుగాదే. నీదైనటువంటి కల్పనా చాతుర్యముతో ఈ సృష్టిలో పరమాద్భుతమైన దృశ్యములు శబ్దములు ఏర్పడుతున్నాయి. అనేక వ్యక్తిత్వములు ఈ జీవులకు ఏర్పడి వాటి మధ్యన ఘర్షణ పుట్టి వాటి మధ్యన పరస్పర ప్రేమానురాగాలు కలిగి అనేకమైనటువంటి సన్నివేశాలు ఏర్పడుతూ ఒక రసమయ స్థితిలో ఈ జీవులందరూ కూడా పరమానంద భరితులవుతున్నారు. ఇదంతా నీ యొక్క సృష్టి కల్పన వల్ల జరుగుతున్నది. ఆదరమొప్ప సౌఖ్యములనందుచునుందురుగాదే. నీదగు కల్పనాది బహునీమములంగొని. నీ కల్పనలో ఒక ప్రత్యేకమైన నియమములు కొన్ని ఉన్నాయి. ఆ నియమములతో ఇది ఎంత విచిత్రముగా ఉన్నప్పటికీ కూడా చాలా పటిష్టముగా అందరినీ ఆశ్చర్యము కొలిపేలాగా ఉంటుంది. ఎందుకంటే నియమం ఉన్నది. ఇక్కడ నుండి ఈ గ్రహం మళ్ళీ తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ ఇక్కడకు రావటానికి ఇంత కాల పరిమితి అని ప్రతి గ్రహానికి నిర్ణయించావు. ఇది చూస్తుంటే అందరికీ పరమాశ్చర్యంగా ఉన్నది. ఇలా ఈ చిత్ర విచిత్రమైన వైవిధ్యములతో పాటు వీటికి ప్రత్యేకమైన నియమం, ఒక నియతి, అది చాలా అద్భుతంగా ఏర్పరిచావు. ఈ కల్పనా బాధల ముంగియుండి ఇంత పరమాద్భుతంగా ఇంత నియమితంగా ఈ గ్రహములను వాటి కక్ష్యలను వాటి గమనాలను పరమ సూక్ష్మజీవి దగ్గర నుండి మహాగ్రహం వరకు కూడా నక్షత్ర మండలాల వరకు కూడా అన్నీ కూడా ఒక నియమితమైనటువంటి పరిధిలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో ఇవి చెలిస్తున్నాయి, జీవిస్తున్నాయి. ఇంతటి అద్భుతమైనటువంటి సృష్టిని చేస్తూ ఈ కల్పన చేసేటువంటి ఈ వ్యగ్రతలో ఈ తీవ్రతలో బాధపడుతూ భువి భాగ్యములెవ్వియు గోరవౌరా. ఎటువంటి సుఖాన్ని ఎటువంటి విశ్రాంతిని కోరుకోవయ్యా. హా నీదగు త్యాగమెంతయును నిక్కము వంద్యము శారదాపతి. ఎంత త్యాగం చేస్తున్నావయ్యా. బ్రహ్మదేవుడు ఎక్కడా విశ్రమించకుండా ఈ పరమాద్భుతమైన సృష్టిని కొనసాగిస్తూ ఉన్నాడు. త్యాగం అంటే నీదయ్యా, ఇది నిత్యం, ఇది సత్యం అంటూ బ్రహ్మదేవుడి యొక్క సృష్టి కల్పనా చాతుర్యాన్ని ప్రశంసిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విదుషీమణి శ్రీమతి జొన్నలగడ్డ శారదాంబ గారి శారదాపతి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం బ్రహ్మదేవాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. న్యాయాగతస్య ద్రవ్యస్య బోద్ధవ్యౌ ద్వావతిక్రమౌ అపాత్రే ప్రతిపత్తిశ్చ పాత్రే చ ప్రతిపాదనం. నీతి కోవుదుడైనటువంటి విదురుడు సర్వజనులకు ఉపయోగించేటువంటి మరొక నీతిని బోధిస్తున్నాడు. న్యాయాగతస్య ద్రవ్యస్య. ధనాన్ని మొదట న్యాయ మార్గంతో సంపాదించాలి. అది చాలా ముఖ్యమైన అంశం, అది మౌలిక అంశం. అలా సంపాదించిన తర్వాత ఆ ద్రవ్యాన్ని సద్వినియోగం చేయాలి. సద్వినియోగం అంటే ఏమిటి, దుర్వినియోగం అంటే ఏమిటి అది తెలిసేందుకోసం రెండు దుర్వినియోగాలని చెబుతున్నాడు. బోద్ధవ్యౌ ద్వౌ అతిక్రమౌ. అతిక్రమం అంటే చేటు, దుర్వినియోగం. న్యాయంగా కష్టపడి సంపాదించిన సొమ్మును ఇంత కష్టపడి సంపాదించడం తర్వాత సరిగా వినియోగించకపోతే అది మొత్తం నాశనం అయిపోతుంది, అతిక్రమం అయిపోతుంది. ఏమిటి ఆ రెండు అతిక్రమాలు, ఆ చేటులు ఏమిటి అంటే అపాత్రే ప్రతిపత్తిశ్చ. అయోగ్యుడికి దానం చేయడం, ఇది ప్రథమాంశం. రెండో అంశం ఏమిటి, పాత్రేచ అప్రతిపాదనం. యోగ్యుడైన వాడికి దానం చేయకుండా ఉండడం. రెండు దోషాలే. నువ్వు అన్యాయ మార్గంతో డబ్బు సంపాదించావా, అది నువ్వు ఎన్ని దానాలు చేసినా ఉపయోగం లేనేలేదు, తీసిపారే పక్కన పెట్టేసేదని.
న్యాయమార్గంలో సంపాదించావు, కానీ దాన్ని ఎవరికీ దానం చేయలే. చివరి దానం చేశావు, ఎవరికి చేశావు? అపాత్రుడికి చేశావు. అది తప్పే. రావణాసురుడు లంకా నగరాన్ని సంపాదించాడు, పుష్పక విమానాన్ని సంపాదించాడు. ఎలా సంపాదించాడు? అన్యాయంగా సంపాదించాడు. తన అన్నగారైనటువంటి కుబేరుడు నివాసం చేస్తూ ఉండగా వెళ్ళగొట్టి ఆయన్ని ఆ లంకా నగరాన్ని సంపాదించాడు. అన్నగారితో యుద్ధం చేసి అన్యాయంగా ఆ పుష్పక విమానం లాక్కున్నాడు. అన్నగారు మళ్ళీ ఎదిరించి యుద్ధం చేసేవాడే, కానీ తండ్రి గారు అన్నదమ్ములు పోట్లాడేందుకయ్యా నువ్వు ఊరుకొని పెద్ద కొడుకుకి నచ్చ చెబితే ఆయన ఆగిపోయాడు. అన్యాయంగా ఆస్తి సంపాదించాడు గనక ఆ అన్యాయమైన ఆస్తి ద్వారానే అతను నశించిపోయాడు రావణాసుడు. కనుక అన్యాయ సంపాదన ఎప్పుడూ పనికిరాదు. అన్యాయంగా మొత్తాన్ని డబ్బు సంపాదించావు, ఏదో కొంత ఎంతో కొంత న్యాయంగానే సంపాదించావు, దాన్ని అపాత్రుడికి దానం చేయకూడదు. దుర్యోధనుడు అన్నాడు, తనకు అధికారం లేకపోయినా సరే కర్ణుడికి అంగరాజ్యం దానం చేసి పారేశాడు. అప్పటికి కనీసం యువరాజుగా పట్టాభిషేకం కూడా కాల. అయినప్పటికీ కూడా కేవలం విద్యా ప్రదర్శన మహోత్సవంలోనే ధార్ష్టికం చూపించేసి కర్ణుడికి రాజ్యం ఇచ్చేశాడు. ఆ ముసలి రాజుగారు అనుమతించేశాడు. అదేమిటబ్బాయి, నువ్వెట్లా ఇస్తావు రాజ్యం? నాతో అప్లికేషన్ పెట్టుకోవాలి, నేను పరిశీలించాలి, శాంక్షన్ చేయాలి అనలా ఆ ధృతరాష్ట్ర మహారాజు. సరే సరే అంగీకరించేశాడు. ఈ దుర్యోధనుడు చేసిందేమిటి? అసలు తన ఆస్తి కాదు, దానికి రాజ్యమే రాలా, అధికారం లేదు. పైగా కర్ణుడికి యోగ్యత లేదు. రాజ్యం ఇవ్వాలంటే రాజ్యపాలన అధికారం ఉండాలి, రాజ్యపాలన అనుభవం ఉండాలి, రాజ్యపాలన చేసే వంశంలో పుట్టాలి. అవేవీ కర్ణుడు యందు లేవు. అయినా సరే ఇచ్చేశాడు, అపాత్రదానం చేసేసాడు. దానివల్ల ఇప్పుడు కర్ణుడు పైకి రాలేదు, ఇప్పుడు దుర్యోధనుడు నశించిపోయాడు. కనుక అపాత్రదానం కూడా పనికిరాదు. ఇక మూడోది పాత్రేచ అప్రతిపాదనం, యోగ్యుడైన వాడికి ఇవ్వకపోవడం. యోగ్యుడైన వాడికి అవసరం వచ్చినప్పుడు మరి ఇవ్వాలి కలవాళ్ళు. భగవంతుడు మనకు మించినటువంటి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఐశ్వర్యం ఇచ్చాడు అంటే దాని అర్థం ఏమిటంటే అధికంగా ఉన్న దాన్ని అర్హులైన వాళ్ళకి ఇవ్వు అనే సందేశంతోనే ఆ సంపదను ఒకటి దగ్గర పోగుపెట్టాడు పరమేశ్వరుడు. లేకపోతే నీతో పాటు సమానంగా కష్టపడి చేసేవాళ్ళు అనేక మంది మామూలుగా ఉండగా నీకు ఒక్కడికి అదృష్టం కలిసి వచ్చి ఇంత ఆస్తి కలిసి వచ్చిందంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహం కాకపోతే మరొకటి ఏమవుతుంది? భగవద్ అనుగ్రహంతో ఆస్తి కలిసి వచ్చినప్పుడు ఏం చేయాలి? యోగ్యులైన వాళ్ళకి, ధర్మకార్యాలకి దాన్ని వినియోగించాలి. మరి పాత్రుడంటే ఎవరు అంటే అనేక రకాల ధర్మశాస్త్ర లక్షణాలు చెప్పారు. ధర్మకార్యాలకి వినియోగం కూడా పాత్రదానమే. అందుకనే పూర్వపు రాజులంతా కూడా ప్రతిరోజు కూడా యోగ్యులైనటువంటి ప్రతిగ్రహీతల్ని చూసి గో భూ హిరణ్య దానాలు చేసేవాళ్ళు ప్రతిరోజు ప్రత్యేకంగా. కనుక పాత్రదానం చేయాలి, అపాత్రదానం చేయకూడదు, న్యాయంగా డబ్బు సంపాదించాలి. ఇది కేవలం రాజులకు అన్వయించే సూత్రాలు కాదు, సమస్త మానవులకు అన్వయించే సూత్రాలు. ఈ సూత్రాలను మన జీవితంలో మనం అన్వయించుకుందాం. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగదాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:05. తిథి విదియ
తెల్లవారుజామున 5:25 వరకు, నక్షత్రం ధనిష్ట రాత్రి 11 గంటల వరకు, వర్జం తెల్లవారుజామున 6:12 ప్రారంభం, దుర్ముహూర్తం సాయంకాలం 4:35 నుంచి 5:20 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:25 నుంచి 2:03 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం సూర్యోదయంతో ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు ద్విపుష్కర యోగం ఉందండి. అందువలన ఏ పనులైతే మళ్ళీ మళ్ళీ చేయడం ఈయనకి ఇష్టం ఉండదు అటువంటి పనులు చేయకుండా ఉండడం, ప్రత్యేకించి భగవద్ ఆరాధన దానాధికం చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు చంద్ర దర్శనం కూడా ఉంది. ఆ చంద్రుణ్ణి స్మరించడం, పూజించడం, బియ్యం దానం చేయడం, చంద్రునికో నూలు పోగు అనే రీతిలో కండువా నుంచి ఒక దారం తీసి ఆయనకి సమర్పించడం. మనం కండువా వేసుకోకపోతే ఇప్పుడు కొత్తగా వేసుకునైనా ఆ దారం తీసి ఆయన సమర్పించాలి. ఆ విధంగా చేయడం. అదేవిధంగా మాఘపు ఆదివారం కావడం వల్ల మధ్యాహ్నపు వేళ సూర్యారాధన చేస్తూ ఆవు పాలతో పాయసాన్ని తయారు చేయాలి, నీరు కలపకుండా. ఆ పదార్థాన్ని చిక్కుడాకుల్లో పెట్టి నివేదన చేసి ప్రసాదం స్వీకరించాలి. అంటే మామూలుగా రథసప్తమి నాడు చిక్కుడుకాయలతో రథాన్ని ఏర్పాటు చేసి చిక్కుడాకుల్లో పాయసం పెట్టి నివేదన చేస్తారు. మామూలుగా ఈ మాఘపాదివారాలన్నింటిలోనూ కూడా చిక్కుడాకుల్లో ఆ ప్రసాదం పెట్టడం అనేది విశిష్టమైనది. అది ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మోక్షప్రాప్తిని కూడా కలిగిస్తుంది. నేటి ఆణిముత్యాలు. భౌతికంగా చూస్తే చెడు ఆలోచనలే వ్యాధిని కలిగించే విషక్రిములు. ఎప్పుడూ మంచి ఆలోచనలనే చేస్తూ ఉండండి. అంతర్గతంగా ఉన్న భావనలే దేహాన్ని రూపొందిస్తాయి. కలలతో కోరికలు సాధ్యం కావు. కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. సరస్వతి అనే మాటకు అర్థం సరణశీలత్వాత్ సరస్వతి. సరణము, సారము, ఈ మాటలు విన్నారు కదా. ప్రసరణము ఇప్పుడు బాగా, ప్రసారము, ప్రసరణము ఇప్పుడు బాగా తెలుస్తాయి కనుక సరణము, సారము అంటే సాగుట, ప్రవహించుట. ఇదే ప్రసరణము, ప్రవాహము రెండూ ఒకటే. ప్రవహించుట అని అర్థం ఇక్కడ. ఇది గమనించవలసింది. మనస్సు నిత్యం ప్రవహిస్తుందా లేదా? అలా వస్తూనే ఉంటాయి ఆలోచనలు, ప్రవాహంలాగా ఊరుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. రెండొకటి. ఊరుట, వచ్చుట, సాగుట. వచ్చుటే ఉంటుంది, సాగు అక్కడ కూర్చుంటుందా? కంటిన్యూ. తరంగం వెనకాల తరంగం వచ్చినట్లుగా ప్రవాహ రూపంలో వస్తూనే ఉంటాయి ఇక్కడ. అలాగే వాక్కులు అంతే, అలా గడగడ గడగడ. వాడు విన్నే ఓపిక ఉండాలే కానీ కొందరిని చూస్తాం, అబ్బో ఆపేడండి రిలీఫ్. ఎక్కడి నుంచి వస్తాయో ప్రవాహాలు చూడండి ఇక్కడ. నిరంతర ప్రవాహ రూపంలో వస్తోంది గనక సరణశీలత్వాత్ సరస్వతి. ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం చూడండి ఇక్కడ. ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే వాగేస్తున్నాం కానీ వాక్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించు. అదే రమణ మహర్షి చెప్పింది. ఇంకేం కాదు, ఇంకటి వాక్ వస్తుంది కానీ వాక్ ఎక్కడి నుంచి వచ్చో ఆలోచించు. ఆలోచిస్తే అదే సరస్వతి ఉపాసన, మరొకటి కాదండి ఇక్కడ. అదేమీ కాదు ఇక్కడ, అదే ఉపాసన, అదే తపస్సు. ఇన్ని పలుకులు పలుకుతున్నవే ఎక్కడి నుంచి వచ్చే తల్లి? ఆమె వల్ల వస్తాయి, ఇంకోటి లేదు ఇక్కడ. కానీ ఆమె ఈ రూపంలో వస్తుంది. వస్తున్న ఆవిడని గుర్తించు, అది ఇక్కడ. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు సరస్వతి అనే మాట ఎంత అందంగా కనబడుతుంది ఇక్కడ. కనుక సరస్వతి అంటే ప్రవాహ రూపములో నిరంతరం ఊరుతూ వస్తున్న ఒకానొక శక్తి ఇక్కడ. అయితే ఇక్కడ ఒక మాట చెప్తారు సాయణాచార్యుల వారు. ఎందుకంటే మననమే మనస్సు కదా. చూడండి, అత్యద్భుతమైన విషయం కదా. గురువు దగ్గర కూర్చొని జ్ఞానాన్ని గ్రహించి మననం చేస్తాం. ఆ మననం చేసినప్పుడు
ఆ నేర్చినటువంటి విద్య అంతా శ్రవణం తర్వాత మనన దశలోకి వెళ్ళాక నీ మనస్సులో అది నిలబడిపోవడమే కాకుండా మాటిమాటికి మనన రూపంలో నీలో ఊరుతూనే ఉంటుంది. ఇక్కడ ఆ ఊరుతున్నటువంటి జ్ఞానము అలా ఆగిపోకుండా నిరంతరం నీలో ప్రవహిస్తూనే ఉంటుంది. అలా గురువు ద్వారా సంస్కరింపబడిన మనస్సులో ఉద్బుద్ధమై ఊరుతున్నటువంటి జ్ఞానము తర్వాత వాగ్రూపంలో వ్యక్తమవుతుంది. దానిని సరస్వతి అనాలి అన్నారు. ఇక్కడ చూడండి గొప్ప మాట. అందుకే వాగ్దేవతను ఉపాసించు అంటే ఎవడి మనస్సు గురువుల ద్వారా విజ్ఞానాన్ని పొంది శుద్ధమై ఆ పొందిన శ్రవణాన్ని మననం చేస్తూ ఉంటుందో ఆ మననమనే ఊట ఎక్కడ బయలుదేరుతుందో అది ఉత్సందినౌ మాట చెప్పాడు. ఇక్కడ ఆ ఊట బయలుదేరినటువంటిది మనస్సు, అది సరస్వా. ఎందుకు దాన్ని సరస్వా అని అంటారంటే సార్ రసం గనక అన్నాడు. చూడండి ఇంకో అర్థం మరిపోయింది. రసం అంటే రుచి, రుచి అంటే దాని అనుభవము, రుచి అనగా అనుభవము. ఇది ఎప్పుడైనా తెలుసుకోవాలి. ఇక్కడ మంచి సంగీతం వింటే అమృతం తాగినట్టుందండి అన్నాడు. అమృతం సంగీతం వింటుంటే నాలుగులోంచి వెళ్తుందా చెవులోంచి వెళ్తుందా అంటే మంచి సంగీతం చెవికి రుచి అనమాట. ఇప్పుడు తెలిసింది కదా, అనుభవమే రుచి అంటే అర్థం. ఇప్పుడు ఉత్తమమైన జ్ఞానం గురువు ద్వారా పొందినటువంటి వాడి మనస్సు నుంచి ఆ జ్ఞానం వాక్కుగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఊటబావిలోంచి వచ్చే నీరు బయటకు వచ్చినట్టు వాడు మనస్సులో ఊరిన జ్ఞానం వాగ్రూపంలో బయటకు వచ్చి ప్రవహిస్తుంది. ఇది సరస్వతి. ఆ వచ్చిన జ్ఞానం వాడికి రుచిగా ఉంది. ఎందుకంటే ఒక విషయం బాగా అర్థమైతే అబ్బా అనిపిస్తుందా లేదా? కనుక విద్య రుచించాలి. రుచించాలంటే ముందు వీడికి అర్థమవగానే వీడికి ఆనందం కలిగింది కదా. శ్రవణమై మననం చేసుకున్న వీడు ఆనందిస్తున్నాడు. ఆనందించి ఇది అవతల వాడికి చెప్తే వాడికి ఆనందం కలుగుతుందని చెప్తున్నాడు. రుచి అనుభవానికి వస్తుందని చెప్తున్నాడు. కానీ వీడికి రుచి ఉంది, అవతల వాడికి రుచి ఉంది. ఆ రుచి దేని వల్ల వచ్చింది? ఆ జ్ఞానం వల్ల, వాక్కు వల్ల వచ్చింది. కనుక సరస్ అనే మాటకి ఇప్పటి వరకు ప్రవాహం అని అర్థం చెప్పాం. ఇప్పుడు సరస అంటే రుచి కలిగినది అర్థం, ఆస్వాదనీయమైనది. కనుకనే ఒకటి ఊరేది, రెండవది ప్రవహించేది, మూడవది రుచి కలిగేది ఏదో అది సరస్వతి అన్నారు. ఇక్కడ ఇది తెలుసుకోవయ్యా అన్నాడు. ఇక్కడ నువ్వు లోపల నీకు ఉద్భవించిన జ్ఞానము సరస్వానైతే అది వ్యక్తమైతే సరస్వతి అనేటటువంటి అర్థంతో పాటు రుచి కలిగినది సరస్వతి, ప్రవహించేది సరస్వతి. ఇప్పుడు ప్రవహించేదానికి మరొక అర్థం చెప్పుకుందాం. ఇన్ని అర్థాలు వస్తే ఒక్క సరస్వతి అనే మాట ఇంత గొప్పదా అనిపిస్తే అందుకే దాన్ని మంత్రం అంటారయ్యా అన్నారు. ఇంకోట్లేదు, శ్రీ సరస్వత్యై నమః మంత్రం చేయండి. ఇదో మహామంత్రం, సామాన్యం కాదు. దీని ముందు బీజాక్షరాలు పెట్టి క్లీములు హ్రీములు పెడితేనే మంత్రం అనుకోవద్దు. నామం ఒక్కటే మంత్రం ఇక్కడ. అందుకు సరస్వతి నామం అమ్మవారి దివ్య మంత్రములు. ప్రథమం భారతీ నామ ద్వితీయంచ సరస్వతి అని అంటున్నావా లేదా? మంత్రం అది. ఇంకా భారత ఒకటి ఉంది, అప్పుడు ఇంత గోళం ఉంది, సిద్ధమండి. ప్రస్తుతానికి సరస్వతికే ఇంత ఉన్నదంటే పరిశీలించండి ఇక్కడ. అందుకు సరస్వతి అనే మాటకి ఎన్నెన్ని అర్థాలు చెప్పామో గుర్తుపెట్టుకుని జపం చేయాలి. ఎందుకంటే అర్థస్ఫురణతో జపం చేసినట్లయితే మంత్రశక్తి మరింత ఎక్కువ వస్తుంది. కనుక సరస్వతి మాటకి ఇన్ని అర్థాలు ఉన్నాయి. అయిపోయింది అనుకున్నారా? మరొక అర్థం. సరస్వతి అంటే అందరికీ విద్య అని తెలుసు. విద్య ఎప్పుడు ప్రవాహ రూపంలో ఉంటుంది. గంగా ప్రవాహం మొదలైంది ఎప్పుడో భగీరథుడి కాలంలో. ఇప్పటికీ భగీరథుడు తెచ్చి నీరే రావట్లేదు. ఎన్ని కొత్త నీళ్లు చేరాయో, కానీ ఆ నదిలో వస్తున్నంతసేపు ఆ నీరు గంగావి తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ప్రవాహ లక్షణం అది ఇక్కడ. అలాగే విద్య చూడండి, ఒక దగ్గర స్టాగ్నెంట్గా గూడు కట్టుకుని ఉండదు, అది ప్రవహిస్తుంది. ఎలాగో ఆలోచిద్దాం. ఒక గురువు గారు గొప్ప జ్ఞానాన్ని సంపాదించారు. ఆయన దగ్గర దాచుకుంటే ఏం లాభం? శిష్యుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆ గురువు నుంచి ఆ శిష్యుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఈయనలోకి ప్రవహించిందా లేదా అది పరిశీలించండి. సర్రించింది, ప్రసరించింది. ఆ శిష్యుడు ఏమవుతాడు? తర్వాత శిష్యుడికి గురువు అవుతాడు. అప్పుడు ఆ శిష్యుడి నుంచి ఈ శిష్యులకు ప్రసరించింది. ఇవాళ మనం చదువుకున్న మ్యాథమెటిక్స్, ఇంజనీరింగు, వేదాంత శాస్త్రము, మంత్రశాస్త్రము అవన్నీ మనతో మొదలు కాలేదు. ఎక్కడి నుంచి వచ్చిందో వెనక్కిళ్ళు. వెనక్కి వెళుతూ ఉంటే అప్పుడు నువ్వు ఒప్పుకుంటావు. ఎంతవరకు వెళ్ళగలుగువ నీ ఇష్టం. అందుకే ఎవరైనా దండం పెట్టుకోవాలంటే అసలు గురువు దాకా వెళ్ళడానికి టైం ఉండదు కనుక ముగ్గురు గురువులనైనా దండం పెట్టుకున్నారు. గురు, పరమగురు, పరమేష్ఠి గురు. వాళ్ళైనా నమస్కారం చేసుకో. ఇంకా పరమేష్ఠి గురుకు పరాపర గురువు ఆది గురువు దాకా వెళ్ళిపోవాలి. ఇక్కడ దాకా విషయం ఒక్కడు ఒప్పుకున్నాం. మీ పరమేష్ఠి గురువు కూడా విద్యకు మొదలు కాదు, ఆయన కూడా విద్యకు మొదలు కాదు. ఇంకా మొదలు ఎక్కడ ఉంది నీకు తెలియదు, అనవసరం ఇక్కడ. అలాగే మొత్తానికి నీ గురువులో అందరు గురువుల్ని చూడు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది నీ గురువు ఇచ్చాడు, అది నువ్వు పుచ్చుకున్నావు చాలు. ఆయన అందరూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు
ఒక విద్య గురువులో గూడు కట్టుకుని రాయిలా నిలబడకుండా ప్రవాహంలా సరించి ప్రసరించి అనుసరించి వచ్చింది కనుక సరించి వచ్చిన విద్యే సరస్వతి. ఇది తెలుసుకోవాలి కూడా. ఇప్పుడు చెప్పండి, విద్యకి సరస్వతి అని పేరు ఎందుకు పెట్టారు అంటే విశ్వంలో ఎవడైనా ఒప్పుకుంటాడు ఈ అర్థాన్ని. జ్ఞానం యొక్క లక్షణమే సరస్వతి, మాట యొక్క లక్షణమే సరస్వతి. కనుక జ్ఞానం గురువు ద్వారా మనస్సులో ఊటలా ఉద్భవించి వాక్కుగా బయటకు ప్రవహించి శిష్యుల ద్వారా విద్య పరంపరాగతమై వస్తుంది. కనుక ప్రతి విద్యకి పరంపర ఉంటుంది. ఇది గ్రహించవలసిన అద్భుతమైన విజ్ఞానం. ఇప్పుడు సరస్వతి అంటే ఏంటో మనకు అర్థమైంది. ప్రవాహ రూపిణి, రుచి కలిగినది. అందుకు ఆనందమనే రుచినిచ్చే జ్ఞానమే సరస్వతి. జ్ఞానం యొక్క రుచి ఆనందం. అది జ్ఞానానంద స్వరూపిణి అని అర్థాన్ని మనం చెప్పుకుంటూ దీనికి శాస్త్రం చెప్పిన అర్థాన్ని ఒక్కసారి భావన చేద్దాం. విశేషమైనటువంటి భావం కనబడుతున్నది. అందుకే ఈ తల్లిని మనం నమస్కారం చేసుకుంటూ చెప్తున్న విషయాల్లో కూడాను ఆ తల్లి యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అంటూ ఉన్నాయి ఇక్కడ. అందుకు ఆ జగన్మాతని శరణాత్ సరసాస్వాత్ తపనాత్ తాపనాదపి సరస్వతీతి తే నామ లోకే ఖ్యాతిం గమిష్యతి. ఇది మంత్రశాస్త్రం చెప్పిన అర్థం. అంటే సరస్వతి మంత్రం సిద్ధింపు చేసుకోవాలి. మీరు మంత్రార్థం తెలియకుండా లక్ష్య చేసే కంటే అర్థం తెలిసి ఏకాగ్రంగా ఒక్క మాల చేసిన సిద్ధిస్తుంది. తెలుసుకోవాలి. సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. నా గుర్రాల్ని సంతోషపెట్టాడని పరమప్రసన్నంగా వాయువు వంక చూస్తుంటే వాయువు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తుండగా ఉత్తర దిక్కు కెడుతుంది గుర్రం. ఉత్తర దిక్కున కుబేరుడు ఉంటాడు. అనూరుడు అరుస్తాట, నీకు శంఖనిధి పద్మనిధి అని రెండు గొప్ప నిధులున్నాయి. అందులో ఆ శంఖమన్న పేరు పద్మమన్న పేరు రెండు మా స్వామి చేతిలో ఉండేటటువంటి ఆయుధ రూపాలు. నీకింత గొప్ప ధనాధినాథుడవన్న పేరు వచ్చిందంటే మా స్వామి అనుగ్రహం. శంఖనిధి పద్మనిధికి అధిపతి అయిన వాడా లేచి నిలబడి నమస్కరించంటట. అంటే కుబేరుడు లేచి నమస్కరిస్తాడు. అక్కడి నుంచి రథం ఈశాన్య దిక్కుకు తిరుగుతుంది. ఓ ఈశాన్య దిక్కుకు అధిపతి అయిన శివ, నిన్ను నమస్కరించమని అడగం. ఎందుకంటే నువ్వు ఎలా అష్టమూర్తి తత్వంతో ఉంటావో అలా ఈ సూర్యుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. మీరిద్దరూ నమస్కారం చేసుకుంటే అద్దం ముందు నిలబడి నేను నాకు నమస్కారం చేసుకున్నట్టు ఉంటుంది బింబ ప్రతిబింబములకు. కాబట్టి ఆశ్చర్యమైన విషయం, ఏ ఇద్దరూ అష్టమూర్తి తత్వాన్ని పొంది ఉన్నారో వాళ్ళిద్దరూ ఒండరులు ఒకరికొకరు కనపడుతున్నారని అనూరుడు లేచి ఇటు అటు నమస్కారం చేస్తాడు. శివుడికి సూర్యుడికి రథం తిరుగుతుందట మండలాకారంగా. ఆ సూర్యోదయం అవుతుంటే అంతరిక్షంలో అంత హడావిడి జరుగుతుంది. అంత గొప్పగా ఉంటుంది. అది ఇక్కడి నుంచి కాదు, కిరణ సముదాయము చేత ప్రకాశించేటటువంటి సమస్త భువనములు లోకములు గ్రహమండలాల దగ్గర నుంచి ఆయన యొక్క అనుగ్రహంతో ప్రకాశించేటటువంటి సమస్త భూతములు కూడా అంత సంతోషాన్ని పొందుతాయిట. అక్కడతో ఊరుకోలేదు. బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు లేచి భయంతో నమస్కారం చేస్తారట. సమస్త భూతములు సంతోషంతో చేస్తే ఒక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మాత్రం భయంతో చేస్తారట నమస్కారం సూర్యుడికి. ఎందుకో తెలుసా? బ్రహ్మగారు అంటాట, నేను పద్మసంభవుణ్ణి, శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పుట్టాను. నువ్వు కానీ పక్కకి వెళ్ళిపోయావనుకో పద్మాలు ముడుచుకుపోతాయి. నువ్వు పక్కకి వెళ్ళిపోకు, అటు తిరిగినా ఒక కిరణం మాత్రం ఇటువైపుకు పెట్టు, లేకపోతే నాకు ఆసనం లేకుండా పోతుంది, ముడుచుకుపోతాయి. అందుకని సూర్యనారాయణ నా వైపు చూడడం మాత్రం మానకుసుమా, అటు తిరిగినా ఇటు కిరణం పడేటట్టు చెయ్యి అని తన వైపు చూడడేమో అని బెగ్గబెట్టుకుని భయపడుతూ నమస్కారం చేస్తాడు. ఇక శ్రీ మహావిష్ణువు నల్ల కలువల యొక్క కాంతిని అపహరించగలిగినంత గొప్ప కాంతి కలిగింది వచ్చిందనుకోండి, ఆ కాంతిలో ఈ కాంతి ఇంకొండదు. శంకర భగవత్పాదులు విచ్చుకోని నల్ల కలువతో పోలుస్తారు అమ్మవారి యొక్క కళ్ళని. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. అమ్మవారి కళ్ళు ఇలా ఇచ్చుకున్నాయనుకోండి, ఎదురుగుండా నిలబడలేం. ఇలా మూసుకుందనుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, లోకాలుండవు.
కాబట్టి ఆవిడ పరమ ప్రసన్నంగా ఇలా ఉందనుకోండి, బాగా విచ్చుకోకుండా బాగా ముయ్యకుండా మనందరం సంతోషంగా నిలబడతాం. అందుకని విచ్చుకొని నల్లకలివి ఎలా ఉందో నీ కన్ను అలా ఉందన్నారు శంకరాచార్య గారు. కాబట్టి ఆ నల్ల కలువల కాంతితో ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఆయన శరీరం అంతా కాంతివంతంగా ఉంటుంది. జలధర రేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు భాగవతంలో. అంత అందమైనటువంటి కాంతితో ఉంటాడు. ఇంత కాంతి కలిగిన వాడికి అనుమానం వస్తుంది, అమ్మ బాబోయ్ సూర్యనారాయణమూర్తి వస్తున్నాడు కదా, ఆయన తేజస్సు అంతా నా మీద పెడితే నా కాంతి వెలవెలబోతుంది. అప్పుడు ఏమిటి అంత అందంగా ఉంటాడన్నారు కానీ ఏమిటి ఈయన కాంతి వెలవెలబోయేంత కాంతి సూర్యనారాయణమూర్తి వస్తోందని నా వైపు చూసిన వాళ్ళు ఇంతకన్నా అదే బాగుందని అటు తిరిగిపోతారేమోనని ఎక్కువ కాంతితో నా కాంతిని హరించే కుసుమా సూర్యనారాయణ అని ఈయన ఆయనకి నమస్కారం చేస్తాట భయంతో. బ్రహ్మగారికి ఆసనం ముడుచుకుపోతుందని భయం, విష్ణువుకి తన ఒంటి కాంతి దొంగిలిస్తాడేమోనని భయం. ఇక శివుడు ఆయనకి కూడా ఈయన్ని చూస్తే ఒక భయంట. ఏమిటి ఆయనకి భయం అంటే పరమశివుడు లోకములన్నిటినీ కూడా కాపాడుతూ ఉంటాడు, జ్ఞానకారకుడై ఉంటాడు. అంత జ్ఞానకారకుడైనటువంటి శంకరుడికి ఎవ్వరి చేత ఓడింపబడినటువంటి లక్షణం ఉన్నవాడు అనేటటువంటి గొప్ప కీర్తి ఉంది. ఇంత గొప్ప కీర్తి ఉన్నప్పటికీ కూడా, ఇంత తెల్లటి శరీరం ఉన్నవాడైనప్పటికీ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క కిరణములు వచ్చి ఆయన మీద పడ్డాయనుకోండి, ఆయన కాంతి పడిపోయిందనుకోండి, ఇంత తెల్లటి వస్తువు ఆ కాంతిలో మునిగిపోతుంది. మునిగిపోతే అసలు ఆ వస్తువు ఉందా లేదా అన్నది అర్థం కాదు. ఎందుకంటే ఆయన స్ఫటిక మణినిభం, అసలే తెల్లది, పెద్ద కాంతిలో ఉందనుకోండి కనపడదు. తెల్లటి శంకరుడు తెల్లటి కాంతిలో మునిగిపోయాడు అనుకోండి, అసలు శంకరుడేడి, అందుకని కనపడ్డావు. అందుకని నీ కాంతి ప్రవాహంలో ముంచేసి నేను ఉన్నానో లేనో అన్న అనుమానం లోకాలకి కల్పించకు సూర్యనారాయణమూర్తి. కొద్ది కొద్దిగా ముంచకుండా కాంతి ప్రసరించమని భయంతో నమస్కారం చేస్తాట. త్రిమూర్తుల్ని భయపెట్టగలిగినంత కాంతి పుంజంతో ప్రకాశించి బయలుదేరతాడు సముద్యంతం. అది అగస్త్యుడి సంతోషం. అబ్బా ఏమి సూర్యోదయం కాదు. లోకంలో ఎక్కడైనా ఒకటి చూసామనుకోండి, మనందరం ఆయన్నే చూసామంటాం. ఏదో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసామనుకోండి, అయిపోయిందా దర్శనం అంటే అయిపోయింది. నేను వెళ్ళాను, మీరు వెళ్ళారు, చూసామా అలంకారం, చూశాను. కానీ సూర్యుడు ఎవరికి వాళ్ళకే వాళ్ళవాడు. అందుకే భీష్మాచార్యుల వారు స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబ హృత్సరోరుహములన్ నానావిధాను రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నన్నాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి భంగి. ఉన్నదొక్క సూర్యబింబమే. నేను చూశాననుకోండి, అబ్బా సూర్యనారాయణమూర్తి మా ఇంటికి వచ్చారు. అసలు లోకంలో ఒక విశేషం ఉంది. మహాత్ములు కొంతమంది బాగా సంతోషం పొందడానికి ఏం చేస్తారో తెలుసా? భగవంతుడు తినాలి అని కోరిక పుట్టిందనుకోండి, తేలికగా అటువంటి కోరిక తీర్చుకోవడానికి మార్గం నైవేద్యం సూర్యనారాయణమూర్తికి చెయ్యడమే. నేను కొంతమంది పెద్దల దగ్గర చూశాను కూడా ఈ విధానం. పాయసం వండి సూర్యుడికి ఎదురుకుండా పెట్టి సూర్యుడికి నైవేద్యం పెట్టారనుకోండి, ఆయన పుచ్చుకున్నాడు. ఎలా తెలిసింది మీకు అంటే, మూత తీశాననుకోండి, సూర్యకిరణములు అందులో పడ్డాయా? సూర్యకిరణములు అంటే కరములా? కరములంటే చేతులా? చెయ్యి అందులో పెట్టాడంటే తీశాడంటే తిన్నాడంటే పక్కన పద్మిని ఛాయా ఉషాకు కూడా పెట్టాడా? ఆయన ఆవిడ అందరూ తిన్నారా? ఇప్పుడు అంతకన్నా గొప్ప ప్రసాదం ఏమి నీకు? అలా ఇంకో చోట చూపించు నాకు. పరబ్రహ్మమైన సూర్యనారాయణమూర్తి యందు ప్రసాదము ఉచ్ఛిష్టంగా లభిస్తుంది. అందుకని ఎవరికి వాడికే సూర్యుడు, నేను పెట్టింది సూర్యుడు తిన్నాడు.
ఆ సంతోషం మిగల్చగలిగిన పరమాత్మ స్వరూపం ఏదైనా ఉంటే సూర్యబింబం ఒక్కటే. అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్య జన్య కదంబ హృత్ సరోరుహములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండునట్టి హరినే ప్రార్థింతురశ్రాంతము. మహానుభావుడు అటువంటి స్వామి అందరి యొక్క హృత్ సరోరుహముల యందు ఉన్నాడు, అందరి యొక్క హృదయ పద్మముల యందు ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాణ్ణి చూడాలనుకోండి, లోపలికి ప్రయాణం రావాలి, ఈ పై కళ్ళు మూసేయాలి. ఈ కనురెప్ప తెరిచి ఉన్నంతసేపు ఎదురుగుండా లోకంలో ఉన్న వాటిని లోపలికి తీసుకొస్తుంది. నేను కళ్ళు తెరిచి అలా దేన్నో తేరిపారి చూశాను అనుకోండి, అబ్బా చాలా బాగుందే అనిపించింది అనుకోండి, వెంటనే అది మనసులోకి ఎడుతుంది. ఇది మూసి మనోనేత్రంతో లోపలికి వెళ్ళాను అనుకోండి, లోపల హృత్పద్మమునందున్నటువంటి పరమాత్మ స్వరూపుడైన ఆ భా పీతాభా కాంతిభాస్కర ఆయన కనపడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మాధవాయ నమః. హిరణ్యకశిపుడు ఎక్కడ లేని వైరాగ్యం వాటికి వచ్చింది. ఇట్లా చెప్తున్నాడు, హుసీన దేశ రాజు చనిపోగా ఆయన దేహాన్ని తీసుకువెళ్ళటానికి ఆయన భార్యలు అంగీకరించలేదు. ఇంతలో సూర్య భగవానుడు అస్తమించాడు. అప్పుడు యముడు మరణించిన రాజు యొక్క బంధువుల రోదనను విని అక్కడికి ఒక పిల్లవాడి రూపంలో వచ్చి ఇలా అన్నాడు, అహో అమీషాం. ఆశ్చర్యంగా ఉంది, మీరంతా వయస్సులో చాలా పెద్దవాడిలాగా ఉన్నారు. మీరంతా కూడా లోకంలోని జనన మరణాలను విశేషంగా చూసి ఉన్నారు కదా మీరు. అయినా కూడా వీరికి వ్యామోహం ఎక్కువగా ఉంది. తాము కూడా ఎప్పుడో ఒకప్పుడు స్వయంగా మరణించవలసిన వారే కదా, తప్పదు కదా. ఎక్కడి నుండి వచ్చారు ఎవరెవరు, అక్కడికి వెళ్ళిపోయిన మనిషిని గురించి మీరు వృధాగా దుఃఖిస్తున్నారు. ఆహా, మేమెంత ధన్యులం. ఎందుకంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన శక్తి లేని వారమే అయినా మాకెలాంటి చింత లేదు. తోడేళ్లు మొదలైనవి మమ్మల్ని తినివేయలేదు కదా. మేము తల్లి గర్భంలో ఉండగా ఏ దేవుడు మమ్మల్ని రక్షించాడో ఆయనే ఇప్పుడు కూడా రక్షిస్తాడు. ఓ స్త్రీలారా, అవ్యయుడైనటువంటి ఈశ్వరుడు స్వేచ్ఛగా ఈ జగత్తును సృష్టించి రక్షించి ఉపసంహరిస్తున్నాడు. ఆ సర్వేశ్వరుడికి ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తు ఆట వస్తువని మహాత్ములు చెబుతూ ఉన్నారు. ఆయన పాలించటంలోనూ సంహరించటంలోనూ కూడా గొప్ప సమర్థుడు. ఈశ్వరుడితో రక్షింపబడే వస్తువు వీధిలో జారిపోయినప్పటికీ అది చక్కగానే ఉంటుంది. భగవదానుగ్రహం లేనప్పుడు అది ఎక్కడ ఉన్నా నశించిపోతుంది కదా. అలాగే అడవిలో అనాథుడైన వాడు కూడా ఈశ్వరానుగ్రహంతో బాగానే జీవిస్తాడు. ఈశ్వరుడితో ఉపేక్షించబడిన వాడు ఇంట్లో రక్షించబడుతున్నట్టు మరణిస్తున్నాడు. వాడు ఎక్కడున్నప్పటికి కూడా, ఇంట్లో వాళ్ళందరూ వాడిని రక్షిస్తున్నప్పటికి కూడా వాడు మరణిస్తాడు. ప్రాణులన్నీ తమ తమ కర్మలకు తగిన దేహాదులతో ఒక కాలంలో జన్మించి మరో కాలంలో నశిస్తాయి. ప్రకృతి కార్యమైన దేహమందు ప్రకటమవుతున్నా కూడా ఆత్మ విలక్షణమైంది. ప్రకృతి గుణాలతో ఆత్మ బంధించబడదు.
దేహమే నేను అనేటువంటి వ్యామోహం వల్లనే వ్యక్తికి జన్మ కలిగింది. వ్యక్తి పంచభూతాలతో తయారైన ఇంటిలో నివసించినా కూడా ఇంటికంటే వేరుగా ఉన్నాడు. నిజం కదా? ఇల్లు అంత పెద్దగా కట్టుకున్నావు, చాలా అద్భుతంగా, కానీ ఇంటికన్నా నువ్వు వేరే ఉన్నావు. పంచభూతాలతో తయారైంది, అత్యంత సౌందర్యంతో, దాని నుంచి నువ్వు దూరం ఉన్నావు. నువ్వే ఇంటి యజమాని. ఇల్లంతా నువ్వు ఆవరించలేదే, మరి దూరం ఉన్నావే నువ్వు. అంటే ఇంటి యజమాని ఇంటికంటే వేరుగా ఉన్నాడు. అట్లనే ఆత్మ కూడా దేహానికి యజమాని అయినప్పటికీ దేహానికన్నా వేరే ఉన్నాడు అని అర్థం. అదే వ్యక్తి తన స్వరూపంలో దేహం కంటే విలక్షణుడిగా ఉన్నాడు. బుడగ మొదలైన పదార్థాల నీటి యొక్క అంశతో పుడతాయి. అలాగే పృథివీ అగ్ని అంశాలతో మరికొన్ని పదార్థాలు పుడతాయి. ఈ పదార్థాలన్నీ ఒక కాలంలో పుట్టి మార్పులు చెంది మరొక కాలంలో నశిస్తున్నాయి. ఒక కాలంలో పుడుతున్నాయి, ఇంకొక రూపం ఇంకొక కాలంలో మరణిస్తున్నాయి. ఇవే పని ఇంత దీనికి. అదేవిధంగా వ్యక్తి కూడా ఒక కాలంలో పాంచభౌతికమైన దేహంతో జన్మిస్తాడు. ఆ దేహం మార్పులు చెంది మరొక కాలంలో మరణిస్తాడు. అంటే కట్టెలలో వ్యాపించి ఉన్నటువంటి నిప్పు కట్టెల కంటే విలక్షణంగా ఉంటుంది అన్న విషయం మనకు బాగా తెలుసు కదా. అలాగే దేహంలో వ్యాపించి ఉన్న వాయువు దేహం కంటే విలక్షణంగా ఉంటుంది. ఆకాశం సర్వవ్యాపకమైనా కూడా దేనితోనూ దానికి సంగం లేనేలేదు కదా. అదేవిధంగా పూర్ణాత్మ త్రిగుణ కార్యాలైనటువంటి దేహము మొదలైన వాటికి ఆశ్రయమై ఉన్నా కూడా వాటన్నిటికీ అతీతంగా ఉంటుంది. అంటే దేహంలో ఉన్న పరమాత్మను అతీతంగా భిన్నంగా అన్ని వికారాలు పొందినప్పటికీ ఏ వికారము నాదే అని చెప్పుకోలేక త్రిగుణ కార్యాలైన దేహం మొదలైన వాటికి ఆశ్రయమే ఉన్నా కూడా వాటన్నిటికీ అతీతంగా ఉంటుంది. 3 గుణాలతో కానీ కాలాలతో కానీ తాన్నే అన్నీ వ్యాపించి ఉన్నప్పటికీ తనదే అంత మాయతో జరుగుతున్నప్పటికి కూడా వేరే ఉంటుంది. ఓ మూడులారా, మీరు ఎవరి కోసమైతే దుఃఖిస్తున్నారో ఈ సుయజ్ఞుడు ఆ దేహం ఇక్కడే పడి ఉన్నాడు కదా. ఇక ఇతరుల మాటలను విని వాడికి సమాధానం చెప్పే సూక్ష్మ శరీరైనటువంటి జీవుడు ఈ లోకంలో ఎప్పుడూ కంటికి కనిపించడు. ఈ దేహంలో సకల చేష్టలను ఆశ్రయమైనటువంటి ప్రాణం చాలా గొప్పది, ప్రముఖమైనది. కానీ ఇతరుల మాట విని సమాధానం చెప్పేది ఈ ప్రాణం కాదు. ఈ దేహంలోని ఇంద్రియాల ద్వారా సర్వాన్ని సాక్షిగా దర్శించేటువంటి ఆత్మ దేహం కన్నా ప్రాణం కన్నా కూడా విలక్షణమైనది. జ్ఞానేంద్రియాలు మనస్సు మాత్రమే పంచభూతాల కలయిక అయినటువంటి దేహం యొక్క ఉనికి నిర్ధరిస్తున్నాయి అని బాగా మనకు తెలుస్తుంది. అంటే పరమాత్ముడి యొక్క తత్వము దేహం కదులుతున్నది, ఊపిరాడుతున్నది, ఇంద్రియాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతున్నారు. పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహము అక్కడక్కడ అవయవాల్లో తానేగా ఉండి నడిపిస్తున్నప్పటికి కూడా తాను వేరుగా ఉంటాడు అని తెలుసుకున్నాం. కానీ సర్వవ్యాపకమైన ఆత్మ మాత్రం ఆయా దేహాలను ఉపాధిగా స్వీకరిస్తున్నా కూడా దేహం కంటే విలక్షణంగానే ఉంటుంది. కనుకనే వివేకాబలంతో జీవభావాన్ని
పొందిన ఆత్మ దేహాదులతో గల సంబంధాన్ని కూడా విడిచిపెడుతుంది. మరణం అంటే ఏమిటి ఎంత చక్కగా చెప్పుకొని వచ్చాడు. ఈ ఉదాహరణ తీసుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మాయావులే. నారాయణాయ నమః. మాఘశుద్ధ తది నాడు ఆచరించే శివారాధన, సూర్యారాధన ఎటువంటి సత్ఫలితాలని ప్రసాదింపచేస్తుంది? మాఘమాసం సోమవారం రోజున చేసే శివారాధన వల్ల కలిగే సత్ఫలితాలే.